ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇక్కడ చూడండి, ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ అనమాట. ₹1 పెట్టుబడి లేకుండా ఒక డబ్బు సంపాదించుకోవడానికి గొప్ప అద్భుతమైన అవకాశం. కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అనమాట. ఇప్పుడు మన ఇంటికి కావాల్సిన వస్తువులు, నిత్యావసరాలు ఎక్కడ కొంటాం? కిరాణా షాప్లో కొంటాం. కిరాణా షాపులో ఏమైనా తయారు చేస్తారా? తయారు చేయరు. వాళ్ళు ఎక్కడ కొంటారంటే హోల్సేల్ షాపులో తీసుకుంటారు. హోల్సేల్ షాపులో ఏమైనా తయారు చేస్తారంటే వాళ్ళు కూడా తయారు చేయరు. వాళ్ళు పోయి అదే డిస్ట్రిబ్యూటర్ దగ్గర తీసుకుంటారు. వాళ్ళు ఏమైనా తయారు చేస్తారా? డిస్ట్రిబ్యూటర్ అంటే లేదు, వాళ్ళు కూడా తయారు చేయరు. వాళ్ళు పోయి సిఎండి దగ్గర తీసుకుంటారు. సిఎండి ఏమైనా తయారు చేస్తారంటే వాళ్ళు కూడా తయారు చేయరు. వాళ్ళు పోయి మ్యానుఫ్యాక్చరర్ తీసుకుంటారు. మ్యానుఫ్యాక్చర్లో ఎంత తయారైతుంది ఏమైనా ఐడియా ఉందా? అంటే మ్యాక్సిమం ₹30 క్వాలిటీ ప్రొడక్ట్స్ అయితే ₹30 తయారవుతుంది. వాళ్ళు కూడా ₹10 లాభం చూసుకొని జిఎస్టీ ట్యాక్స్ అన్నీ కలుపుకొని ₹40 రిలీజ్ చేస్తారు. ₹40 రిలీజ్ చేసిన ప్రొడక్ట్స్ ఇలా చేతులు మారుతూ మన చేతులకు కస్టమర్ చేతికి వచ్చేలోపు ₹100 అవుతుంది. ఇక్కడ అలాగే అడ్వర్టైజ్ సెలబ్రిటీ కూడా ఉంటారు. సమంత, మహేష్ బాబు, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య, వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళు ఏమైనా ప్రొడక్ట్స్ వాడతారంటే వాడరు. వాడను వస్తూ ప్రమోట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీ కాబట్టి. ఇలా మధ్యలో 60% పోతుంది. కస్టమర్ కష్టపడి ₹1 ఎలాంటి ఆబ్దాన్ని లేకుండా, ఎందుకంటే కొనాలి కాబట్టి కొంటారు. ఎందుకంటే వాళ్ళ పండ్లు రుద్దకపోతే స్మెల్ వస్తుంది, తానం చేయకపోతే బాడీ స్మెల్ వస్తుంది, బట్టలు విండుకోకపోతే మాసిపోతాయి. ఇలా ఇంటి అవసరాలు, నిత్య అవసరాలు కాబట్టి కొన్నాక తప్పగా కొంటారు. కొని వాడి తీరాల్సిందే. ప్రతి మనిషి వాడి తీరాల్సిందే. అలా వాడడం వల్ల 60% మధ్యవర్తులుగా పోతుంది. ఇక్కడ చూడండి, ఇప్పటిదాకా మనము వాడుతున్న విధానం అన్నమాట ఇది. మనము ₹10 వస్తువు కొనుక్కుంటే ₹60 మధ్యవర్తులకు పోతుంది. మనం ₹100 కొనుక్కుంటే ₹60 మధ్యవర్తులకు పోతాయి. మనం ₹1000 కొనుక్కుంటే 600 మధ్యవర్తులకు పోతాయి. మనం 10,000 కొనుక్కుంటే 6,000 మధ్యవర్తులకు పోతాయి. ఒక కంపెనీ, ఏదైనా కోల్గేట్ కంపెనీ అనుకోండి, 100 కోట్లు ఒక్క నెలలో 100 కోట్లు టర్న్ ఓవర్ చేస్తే 60 కోట్లు మధ్యవర్తులకే పోతాయి. కాబట్టి వీళ్ళందరూ క్వాలిటీ మనం బయట ట్రెడిషనల్ మార్కెట్లో జరిగే విధానం అన్నమాట ఇది. ట్రెడిషనల్ మార్కెట్లో క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉండదు, కెమికల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సెలబ్రిటీ చేతిలో పెట్టి యాడ్స్ ఇవ్వడం ద్వారా సెలబ్రిటీకి ఎక్కువ డబ్బు పోతుంది. కాబట్టి మన కంపెనీ ఏం చేసిందంటే ఇలా అందరిని తీసేసింది. వెస్టేజ్ కంపెనీ ప్రొడక్ట్స్ వాడడం ద్వారా ఆ 60% మనకే వస్తాయి. ఇక్కడ వెస్టేజ్ ప్రొడక్ట్స్ క్వాలిటీ ఉంటాయి, న్యాచురల్ ఉంటాయి, ఆరోగ్యం వస్తుంది. తర్వాత ఇతరులకు ఇది షేర్ చేస్తే ఇతరులకు ఆరోగ్యం పంచితే మనకు ఆదాయం వస్తుంది. ఇక్కడ చూడండి, కోల్గేట్ మంచిదా, డాబర్ పేస్ట్ మంచిదా అంటే 100% డాబర్ పేస్ట్ మంచిది. కానీ అందరు ప్రజలు ఏది ఎక్కువ వాడుతారు అంటే కోల్గేట్ వాడతారు. అంటే పంటి నొప్పి వచ్చేంత వరకు కోల్గేట్ వాడతారు. పంటి నొప్పి వచ్చిన తర్వాత డాబర్ పేస్ట్కి వెళ్తారు. ఎందుకంటే డాక్టర్ దగ్గర పోతే పంటి నొప్పి వచ్చిందంటే డాబర్ పేస్ట్ వాడని చెప్తే అప్పుడు డాబర్ పేస్ట్ వాడతారు. అలాగే సంతూర్ సోప్ మంచిదా, మెడిమిక్స్ సోప్ మంచిదా అంటే అందరు మెడిమిక్స్ సోప్ మంచిది అంటారు. కానీ అందరు ఏది వాడుతారు అంటే సంతూర్ సబ్బు వాడతారు. దురద పెట్టేంత వరకు సంతూర్ సబ్బు వాడతారు. దురద పెట్టిన తర్వాత అప్పుడు మెడిమిక్స్ సబ్బు వాడమని డాక్టర్ సజెస్ట్ చేస్తే అప్పుడు మెడిమిక్స్ సబ్బు వాడతారు. అలాగే చూడండి, ఇప్పుడు థమ్స్అప్ మంచిదా, కొబ్బరి బొండ మంచిదా అంటే ప్రతి ఒక్కరు కొబ్బరి బొండ మంచిది అంటారు. కానీ అందరు తాగేది ఏది అంటే థమ్స్అప్ ఎక్కువ తాగుతారు. అంటే ఆరోగ్యం ఖరాబ్ అయ్యేంత వరకు థమ్స్అప్ తాగుతారు. హాస్పిటల్ పాలైన తర్వాత కొబ్బరి బొండ తాగుతారు. అంటే ఇప్పుడు ఇవన్నీ తెలియదా అంటే తెలుసు. మళ్ళీ ఎందుకు ఇవన్నీ ఇవి వస్తువులు వాడతారంటే సెలబ్రిటీ ప్రభావం, యాడ్స్ ప్రభావం. ప్రతిరోజు టీవీలో గంటకు అరగంటకు 10 నిమిషాలకు యాడ్స్ వస్తూనే ఉంటాయి. కాబట్టి అది మన మైండ్లో ఉంటుంది. మనం ఇవన్నీ ఆలోచించకుండా వస్తువులు వాడుతూ ఉంటాం. మన ప్రమేయం లేకుండా మనం అడ్వర్టైజ్ చెప్పిన వస్తువులు మనం వాడతాం. ఇక్కడ చూడండి, ఈయన కుకింగ్ ఆయిల్ ప్రమోట్ చేస్తుండు. ఆయన వాడతాడా? ఆయన వాడడు. వాళ్ళు వాడే ప్రొడక్ట్స్ అనేది చెప్తారంటే చెప్పరు. వాళ్ళు వాడని ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తారు. ఇక్కడ చూడండి, అమితాబ్ బచ్చన్ మ్యాగీ నూడిల్స్ తిన్నట్టు నటిస్తుండు. ఆయన తింటాడంటే తినడు, తింటున్నట్టు నటిస్తాడు. ఆయన ఇంట్లో ఉన్న కుక్కకు కూడా పెట్టాడు మ్యాగీ నూడిల్స్. మనము మన పిల్లలతో చేత తినిపిస్తుండ్రు ఆయన యాడ్స్ ఇవ్వడం ద్వారా.
వీళ్ళు ఎలాంటి యాడ్స్ ఇస్తారు అంటే చూడండి, ఇప్పుడు ఇది వాడరు కానీ ఇప్పుడు చూడండి, నెక్స్ట్ చూడండి, గుట్కలు తినమని చెప్తారు. అదేవిధంగా మేము ఇప్పుడు నీవు ఇద్దరు గుట్కలు తినమని చెప్తే ఊకుంటారా? మూలకున్న కట్టే తిరిగేసి కొడతారు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళ మాట మనం విందామా? మనం ఇన్ని రోజులు వాడేది గుట్కలు తినని చెప్పే వాళ్ళ మాట విని మనము పేస్టు, సబ్బు, కుకింగ్ ఆయిల్, ఇంట్లో ప్రతి వస్తువు మనం వీళ్ళ మాటలు విని వాడుతున్నాం. ట్రాక్టర్కి ఆయిల్ ఏది వాడాలో వీళ్ళే చెప్తారు. మన బట్టలు ఏది వేసుకోవాలో, బూట్లు ఏది వేసుకోవాలా, బూస్ట్ ఏది తాగాలో వీళ్ళే చెప్తారు. అంటే గుట్కలు కూడా ఇదే తినమని చెప్తారు. ఇప్పుడు మనం ఎవరి మాట వినాలా? వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ ప్రొడక్ట్స్ వాడి మాత్రమే చెప్తారు. వాడిన వాళ్ళ మాట వినాలన్నా, వాడకుండా చెప్పిన వాళ్ళ మాట వినాలన్నా? వాడకుండా ఉన్నా కాదు, గుట్క కూడా వాడమని చెప్తారు. అలాంటి వాళ్ళ మాట వినాలన్నా? కాబట్టి ఇప్పుడు వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడుకుంటే ఆదాయం ఎలా వస్తుందో చూద్దాం. ఇప్పుడు 60 PV అది 30 PV పరంగా చూద్దాం. 30 PV పరంగా మీరు తీసుకుంటే ఎంత అవుతుంది అంటే అమౌంట్ 1000 రూపాయలు, 1080 రూపాయలు అట్లా అవుతుంది. ఇది 4 నెలల ప్లాను. 4 నెలలు ప్లాన్ చేసుకుంటే ఎంత అమౌంట్ వస్తుంది అనేది చూద్దాము. ఎందుకంటే 60% మధ్యవర్తులకు పోయే డబ్బు మనకి ఇస్తారు కాబట్టి. ఇక్కడ ఈ విధంగా మనకు ఇది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనమాట. ఫస్ట్ నెలలో మీరు డిసెంబర్లో స్టార్ట్ చేసిన అనుకుందాము. డిసెంబర్లో మీరు 30 PV తీసుకున్నారు, కంపెనీకి 30 PV వెళ్ళింది. అంటే 30 PV అంటే పాయింట్ వాల్యూ, ఒక PV వాల్యూ 35 రూపాయలు. 30 PV అంటే 1000 రూపాయలు అవుతాయి. ఫస్ట్ నెలలో జనవరిలో మీరు డిసెంబర్లో ప్లాన్ చేసారు ఒక 6 చెప్పాలని. జనవరిలో స్టార్ట్ చేసిన బిజినెస్. ఆ 6 జనవరిలో జాయిన్ చేసారు. 6 కూడా 30 PV లాగా తీసుకున్నారు. 180 PV అయినాయి. ఆ 6 కూడా తల 6 తెచ్చుకోవడం ద్వారా ఫిబ్రవరిలో 36 మంది అయినరు. ఆ 36 మంది కూడా ఒక్కొక్కరు 30 PV లాగా తీసుకోవడం ద్వారా 1080 PV అయింది. మార్చిలో కూడా వాళ్ళు 36 మంది కూడా తల 6 తెచ్చుకుంటే 216 మంది అయినరు. 216 మంది కూడా 30 PV లాగా తీసుకున్నారు. మొత్తం టోటల్ PV ఎంత అయిందంటే 6480 PV అయింది 3వ నెలలో. ఏప్రిల్లో 216 మంది కూడా తల 6 తెచ్చుకుంటే 1296 మంది అయినరు. 1296 మంది కూడా 30 PV లాగా తీసుకుంటే 38,880 PV అయింది. 38,880 PV అయింది. టోటల్ మొత్తం మీరు 6, 36, 216, 1296 మంది టోటల్ PV కలిపితే ఎంత అయిందంటే 46,650 PV అయింది. ఒక్క PV వాల్యూ 35 రూపాయలు. కంపెనీ టర్న్ ఓవర్ ఎంత అయిందంటే 16,32,750 రూపాయలు అయింది. మీకు అందులో 10% ఆదాయం 1,63,270 రూపాయలు, 75 రూపాయలు. అంటే మీరు 4 నెలలు ప్లాన్ చేసుకుంటే 1,63,275 రూపాయలు తీసుకునే గొప్ప అవకాశం. 1000 రూపాయలు కొనుక్కొని మీరు ఒక 6 షేర్ చేయడం ద్వారా, ఇది 30 PVలో ఉండడం ద్వారా 1,63,275 రూపాయలు తీసుకోవచ్చు. ఇది ఒక ప్లాన్. నెక్స్ట్ 60 PV ప్లాన్. ఇందులో కూడా సేమ్ మీరు 6, 36, 216, 1296 మంది ఇలా ఎవరికోవాలి 6 తీసుకొస్తే ఫస్ట్ నెలలో మీరు 60 PV తీసుకున్నారు. సెకండ్ నెలలో ఫస్ట్ డిసెంబర్లో మీరు తీసుకున్నారు కాబట్టి జనవరి నుండి మీరు బిజినెస్ స్టార్ట్ చేసారు. మీరు ఒక 6 తీసుకొచ్చారు. 6 కూడా 60 PV లాగా స్టార్ట్ చేసారు. 360 PV అయింది. 2వ నెలలో కూడా 36 మంది తీసుకొచ్చారు. 6 కూడా ఆ 36 మంది కూడా 60 PV లాగా తీసుకుంటే 2,160 PV అయింది. ఆ 36 మంది కూడా తలా 6 తెచ్చుకుంటే
216 మంది అయినరు. 216 మంది కూడా 60 పీవీలాగా తీసుకుంటే 1296 12,960 పీవీ అయింది. అలాగే 216 మంది కూడా తలా 6 తెచ్చుకుంటే 1296 మంది 60 పీవీలాగా తీసుకోవడం ద్వారా 77,760 పీవీ అయింది. టోటల్ పీవీ మొత్తం మీరు 636 216 1296 మంది పీవీ టోటల్ కలిపితే ఎంత అయినామంటే 93,300 పీవీ అయినాయి. మొత్తం టర్నోవర్ కంపెనీ టర్నోవర్ ఎంత అయిందంటే ఒక పీవీ 35 రూపాయల విలువ గల పీవీలు అన్నీ టోటల్ లెక్కేస్తే 32,65,500 కంపెనీ టర్నోవర్ అయితే మీకు అందులో 10% ఆదాయం 3,26,550 రూపాయలు. మళ్ళీ ఒకసారి రిపీట్ వినండి. 3,26,550 రూపాయలు. ఇది 4 నెలల సాధ్యము ప్లాన్. ఎవరికోళ్ళు 6 తీసుకురావడం ద్వారా ₹1 పెట్టుబడి లేకుండా డబ్బు సంపాదించుకునే గొప్ప అవకాశం. ఇంకా నెక్స్ట్ ప్లాను 100 పీవీ. ఇక్కడ చూడండి 100 పీవీ పరంగా ఇది కూడా సేమ్. మీరు 636 216 1296 మంది ఎవరికోళ్ళు 6 తీసుకురావడం ద్వారా ప్రతి నెల ఎవరికోళ్ళు 6 తెచ్చుకోవాలి. అలా ఫస్ట్ నెల డిసెంబర్లో మీరు ప్రొడక్ట్స్ వాడారు. జనవరిలో మీరు ఒక 6 తీసుకొచ్చారు. 6 కూడా 100 పీవీ తీసుకున్నారు. ఫస్ట్ నెల డిసెంబర్లో మీరు 100 పీవీ తీసుకున్నారు. జనవరిలో మీరు 6 తీసుకొచ్చిన వాళ్ళు 100 పీవీ మీరు 100 పీవీ అలా తీసుకోవడం ద్వారా ఫస్ట్ నెలలో వాళ్ళు 6 మంది 100 తీసుకుంటే 600 పీవీ అయినాయి. ఫిబ్రవరిలో కూడా 36 మంది కూడా 100 పీవీ తీసుకుంటే 3,600 పీవీ. మార్చిలో 3వ నెలలో కూడా ఈ 216 మంది కూడా 100 పీవీ తీసుకుంటే 21,600 పీవీలు అయినాయి. 4వ నెలలో ఏప్రిల్లో ఈ 216 మంది కూడా తలా 6 తెచ్చుకుంటే 1296 మంది అయినారు. వీళ్ళు కూడా 100 పీవీ తీసుకుంటే 1,29,600 పీవీలు. టోటల్ మీరు 636 216 మంది అలాగే 1296 మంది మొత్తం టోటల్ పీవీ కలిపి ఎంత అయినామంటే 1,55,500 పీవీ అయినాయి. కంపెనీ టర్నోవర్ ఎంత అయిందంటే ఒక పీవీ 35 రూపాయల విలువ గల ఈ 1,55,500 పీవీలకు టర్నోవర్ ఎంత అయిందంటే 54,42,500 టర్నోవర్ అయింది. రిపీట్ 54,42,500 టర్నోవర్ అయితే అందులో 10% ఆదాయం 5,44,250 రూపాయలు మీకు ఆదాయం. ఇది పాసిబుల్ 100%. ఆల్రెడీ తీసుకునేటోళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీరు కూడా ఇలా చేసుకుంటే మీకు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి బకెట్లతో నీళ్ళు మోస్తారా పైప్ లైన్ బిల్ నిర్మించుకుంటారా? ఇది ఒక పైప్ లైన్ స్టోరీ కథ ఉందన్నమాట. ఇలా మీరు జీవితాంతం బకెట్లతోనే నీళ్ళు మోస్తారా పైప్ లైన్ నిర్మిస్తారా? పైప్ లైన్ నిర్మించుకునే గొప్ప అద్భుతమైన అవకాశం. ₹1 పెట్టుబడి లేకుండా పైప్ లైన్ నిర్మించుకోవచ్చు. మీకు పైప్ లైన్ నిర్మించడానికి రాకపోతే కాల్ చేయండి. పైప్ లైన్ ఎలా నిర్మించాలో మేము నేర్పిస్తాం. పైప్ లైన్ నిర్మించడం అంటే బయట జాబ్ చేయడం కానీ, కూరగాయలు అమ్మడం, పండ్లు అమ్మడం, ఆటో నడిపించడం, ఇలా ఏదైనా డాక్టర్ లాయర్ వీళ్ళందరూ పైప్ లైన్ బకెట్లతో నీళ్ళు మోసిన వ్యాపారం అన్నమాట. పైప్ లైన్ నిర్మించడం అంటే ఇప్పుడు డిమార్ట్, సూపర్ మార్కెట్, అలాగే పెట్రోల్ బంపు ఇవన్నీ ఉన్నాయి కదా. ఒకసారి సిస్టమ్ క్రియేట్ చేస్తే ఎగ్జాంపుల్గా జియో సిమ్ ఉంది కదా. ఆ సిమ్ను ఒకసారి మనం ఆయన అప్పుడు ఫ్రీ ఆఫర్ ఇచ్చిండు. ఇప్పుడు ప్రతి నెల మనము ఆయనకు అమౌంట్ పే చేస్తూ ఉంటాము. అలా నెట్వర్క్ నిర్మించుకోవడం అనమాట పైప్ లైన్ నిర్మించడం. కాబట్టి ఈ వీడియో ఎవరైతే మీకు పంపిస్తారో వాళ్ళతో
కాంటాక్ట్ కాండి, మీకు క్లారిటీ ఇస్తారు. లేదంటే నా నంబర్ కూడా ఇస్తాను, కాల్ చేయండి. ఒక గొప్ప అద్భుతమైన అవకాశం. థ్యాంక్ యూ ఈసీ వెల్త్. ఇక్కడ చూడండి, ప్యాసివ్ ఇన్కమ్, యాక్టివ్ ఇన్కమ్. అంటే మనం పని చేసినంత వరకే యాక్టివ్ ఇన్కమ్, మనం పని చేయకపోయినా కూడా వచ్చేది ప్యాసివ్ ఇన్కమ్. ఇది ప్యాసివ్ ఇన్కమ్, యాక్టివ్ ఇన్కమ్ అన్నట్టు. బకెట్లతో నీళ్ళు మోసేంత వరకు, కష్టపడేంత వరకు వచ్చేది యాక్టివ్ ఇన్కమ్. మనం కష్టపడకుండా కూడా ఫస్ట్ కష్టపడి వదిలిపెడితే కూడా అక్కడ మనిషి లేకపోయినా కూడా డబ్బులు వచ్చేది, అది ప్యాసివ్ ఇన్కమ్ అనమాట. పూర్తి క్లారిటీ గురించి తెలుసుకోవడానికి కాల్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఈసీ వెల్త్.